హలో అందరికీ, ముందుగా అందరికీ హ్యాపీ భోగి. ఇది భోగి రోజు వ్లాగ్ అనమాట. పిల్లలకి అసలు ఎంత ఆనందం అంటే, నాన్న భోగి వెలిగిద్దాం లేవండి అనగానే లేచి కూర్చున్నారు. 4కి లేసాం మేము. ఇది 15 minutes ఫాస్ట్ ఉంటుంది వాచ్, ఎందుకంటే పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం ముందుగా రెడీ అవుతారని చెప్పి అట్లా టైం అనేది 15 minutes ముందు పెట్టాము. ఇంకా లక్కీ లేసి ఇంకొస్తూనే ఉన్నాడు. అసలు ఎంత ఆనందంగా ఉందో పిల్లలిద్దరికీ. వీళ్ళకి భోగి అనేది తెలియదు కానీ ఏమున్నా క్యాంప్ ఫైర్ అంటున్నారు. ముందు రోజే చెప్పా అనమాట, నాన్న రేపు పొద్దున్నే భోగి, మనం తెల్లారే లేవాలి, చీకట్లో లేసి భోగి మంటలు వేద్దామంటే ఏందమ్మా క్యాంప్ ఫైరా అన్నారు. ఇంకా వాళ్ళకి అర్థమయ్యే భాష అట్లే కాబట్టి ఇంకా అట్లే చెప్పా. వీళ్ళు చిన్నప్పటి నుంచి, నెలల బేబీస్ అప్పటి నుంచి వీళ్ళు భోగి మంటలు చూస్తున్నారు. అయినా కూడా వీళ్ళకి తెలియదు అనమాట. అంటే గుర్తులేదేమో మేబీ. ఇంకా ఈ సంవత్సరం నుంచి ఇంకా వీళ్ళకి కూడా బాగా అర్థమవుతుంది. పొద్దున్నే చూడండి అసలు ఎంత చీకటిగా ఉందో. అంటే నిజానికి చీకటిగా కాకపోతే వెలుతురుగా ఉంటుందా కానీ ఎందుకో తెలీదు, ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చలి అంతగా లేదనిపించింది. మామూలుగా ఇట్లా భోగి టైం అట్లా వచ్చినప్పుడు పొద్దున్నే లేస్తే అసలు ఎంత ఘోరమైన చలి పెడుతుందంటే అసలు వల్ల అవ్వదు. కానీ ఈసారి అంత చలి అయితే ఏం అనిపించలేదు. అంటే నార్మల్గానే ఉండే, కానీ పిల్లలకి మాత్రం చాలా చలిగా ఉండే. ఇంకా చిటితల్లి అయితే దుప్పట్లు తీసుకొచ్చుకొని బయటనే పెట్టుకొని కూర్చుంది. ఇంకా ఈమెను చూసి వాళ్ళ అన్న కూడా దుప్పటి తెచ్చుకొని కూర్చున్నాడు. ఇంక ఇక్కడ మా వారేమో ఉన్న కట్టెలన్నింటినీ కొట్టి గ్యాదర్ చేస్తున్నారు. ఈ కట్టెలు అసలు దొరకనే లేదు. ఇంకా మా చెట్లకి ఉండే అనమాట పెట్టినవి, డబల్ పెట్టిన కర్రలు ఉంటే ఇంకా అవన్నీ అప్పటికప్పుడు పీక్కొని వచ్చి ఇంకా పెట్టి భోగి మంటలు వేస్తున్నాం అనమాట. ప్రతిసారి భోగి మంటల టయానికి ఏదో ఒక పాత వస్తువు ఉంటుంది. అంటే ఆ ముందు ఇల్లు సదురుతాం కదా, పనికిరాని వస్తువులు ఏదైనా ఉంటే పెడుతుండే. ఈసారి పనికిరాని వస్తువులు చెక్కతో ఉండేటివి అయితే ఏం కనవడలేదు. ప్లాస్టిక్వి అవి ఇవి కనిపించినాయి కానీ ఇంకా ప్లాస్టిక్ అన్నీ మనము భోగి మంటల్లో వెయ్యలేం కదా. అందుకని చెప్పేసి ఇంకా చెట్లకు కట్టిన 2-3 కర్రలు ఎక్కడైతే డబల్ ఉంటుందో ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఇట్లా భోగి మంటలు వేసినాం. నిజానికి ప్రతిసారి కొంచెం పెద్దగా వేస్తాం. అంటే చెప్పా కదా, ఏదో ఒక చెక్కవి పనికిరాని వస్తువులు ఉంటాయి కాబట్టి వాటితోని వేసేవాళ్ళం అనమాట. అవన్నీ ఎత్తిపెట్టి 2-3 నెలల ముందైనా సరే ఆ 2-3 నెలలు ఎత్తిపెట్టి ఆ తర్వాత భోగి మంటలు వేసేవాళ్ళం. 1 గంట సేపు అన్నా భోగి మంట వెలిగేది అండ్ చాలా పెద్దగా వచ్చేది. కానీ ఈసారి మాత్రం ఒక 15-20 నిమిషాలు వచ్చినట్టుంది అంతే ఆ భోగి మంట. ఎందుకంటే ఆడ కట్టెలు పెద్దగా లేవు కదా, అందుకని. ఇంక ఇక్కడ మైలో చూడండి పైనుంచి చూస్తున్నాడు. మంట పెడతాం కదా, ఇంకా భయపడతాడు, ఇంకా వదిలేస్తే వస్తాడని చెప్పి పైన పెట్టి ఇంకా గొల్లెం పెట్టాము. ఇంకా పైనుంచి మేము సౌండ్ చేస్తుంటే ఏం చేస్తున్నారో వీళ్ళందరూ కూర్చొని చీకట్లో ఏదో చేస్తున్నారని చెప్పి సీరియస్గా చూస్తున్నాడు. ఇంకా మైలోగాడు పెద్దోడు అయిపోయినాడు, కాకపోతే ఇంకా భయపడతాడు కదా. వాడికి ఈ సంవత్సరం కొత్త, ఇంతవరకు ఈ ఇయరే కదా, వాడు వచ్చాక ఈ ఇయరే మేము భోగి సెలబ్రేట్ చేసుకోవడము. కాదు లాస్ట్ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసాము. అప్పుడు చాలా చిన్నోడు, ఇప్పుడు చాలా పెద్దోడు అయినాడు. ఇది 2వ భోగి. ఏం చేస్తున్నారు ఇద్దరు ఇట్లా కూర్చొనిడా? ఏంటిది లక్కీ? క్యాంప్ ఫైర్. ఈరోజు భోగి తల్లి. ఈరోజు ఏంది నాన్న? భోగి మంట వేస్తున్నాం. అవును, ఈరోజే అది. ఈరోజే కొంచెం సేపు అయినాక మార్నింగ్ అమ్మా 10 minutes అవుతుందా? 10 minutes తర్వాత మార్నింగ్ కొంచెం ముందుకు రండి ఇద్దరు, అంత వెనక కూర్చురు. ఏం కాదమ్మా, దుప్పట్లు చూడు పనికి. మొన్ననే నాన్న ఉతికింది.
ఇక్కడ చూస్తున్నారు కదా, నీళ్లు తీసి పెట్టాను. కంపల్సరీ మేము భోగి మంట వేసేటప్పుడు నీళ్లు పెడతామన్నమాట. కాకపోతే ప్రతిసారి కొంచెం పెద్ద గిన్నె, అంటే బాగా పెద్ద భగవాన్ అనుకోండి, పెద్ద భగవాన్లో నీళ్లు పెట్టేది. కనీసం కంప్లీట్గా స్నానం చేస్తే ఒక ఇద్దరికన్నా స్నానానికి వచ్చే అన్ని పెడుతుండే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అంత పెద్ద గిన్నెలు కూడా లేవు, అవన్నీ సజ్జల మీద ఉన్నాయి. ఇంకా అవి తీయలేక చిన్న రైస్ కుక్కర్ అంతా, అంటే అది పాడైపోయింది లేండి, రైస్ కుక్కర్ మాడిపోయింది. ఇంకా ఆ రైస్ కుక్కర్లో నీళ్లు కూడా తీసిపెట్టిన. కంపల్సరీ మా మమ్మీ కూడా, మేము చిన్నప్పటి నుంచి భోగి మంటలు ఉన్నప్పుడు భోగి మంట వేసిన ప్రతిసారి కాసేపు, అంటే ఒక గంట సేపు భోగి మంట వెలిగితే అర్ధగంట ఊరికే పెట్టుకొని అర్ధగంట తర్వాత కంపల్సరీగా మేము ఈ నీళ్లు పెడతాం అనమాట. ఆ నీళ్ళతోనే ఇంట్లో ఉండేవాళ్ళం అందరం ఒక జగ్గుడు రెండు జగ్గులు అట్లా కలుపుకొని స్నానాలు చేస్తాం. కాకపోతే ఊర్లో ఉండే వాళ్ళు అయితే ఏంటంటే ఊర్లో పెద్ద పెద్ద భోగిలు వేస్తారు. అండ్ మనకి ఇనుప బకెట్లు వస్తాయి, మీకు ఐడియా ఉందా? ఆ ఇనుప బకెట్లలో నీళ్లు తీసుకొచ్చి పెట్టేసి అక్కడ కాగినాక ఒకరు పోయి స్నానం చేసుకోవడం, మళ్ళీ తీసుకొచ్చి పెట్టి ఇంకొకరు పోయి స్నానం చేసుకోవడం, అట్లా ఆ భోగి మంటల నీళ్ళతోనే కంప్లీట్గా స్నానం చేసుకుంటారు. కాకపోతే మనకి ఇప్పుడు ఆ సౌలత్ లేదు కాబట్టి కొన్ని నీళ్లు పెట్టుకొని ఆ కొన్ని నీళ్ళల్లో మామూలు నీళ్లు కలుపుకొని ఇంకా స్నానాలు చేస్తాం అనమాట. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే చీడపీడలు, దుష్టిలు, ఇట్లా ఏదైనా దరిద్రాలు ఇట్లా ఏదున్నా పోయి సంవత్సరం మొత్తం ఆరోగ్యంగా ఉంటారని చెప్పి నమ్ముతారనమాట. దానికోసం కంపల్సరీ ఇట్లా భోగి నీళ్ళు స్నానం అనేది మేము ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు పొడగొట్టలేదు, ఎప్పుడు చేస్తూ ఉండే. ఇంకా నాకు పెళ్ళైన నుంచి మేము కంపల్సరీ వేసుకుంటాం అనమాట భోగి మంట. అంటే ఇక్కడ వేసాక మళ్ళా పోయి అమ్మ వాళ్ళ కాడ ఉంటుండే, అంటే తెల్లవారుజామున కూడా కొన్నిసార్లు ఇక్కడ 4కి వేసేసి ఒక గంట సేపు 5 వరకు ఇక్కడ ఉండి ఇంకా వెంటనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 5 నుంచి 6 వరకు అక్కడేసి ఇంకా ఆ తర్వాత అక్కడే ఉండి మళ్ళీ సాయంత్రంగా వస్తే రావడం, లేదంటే నెక్స్ట్ డే వచ్చేవాళ్ళం. ఎందుకంటే మా పెద్దలకు మేము 2వ రోజు పెట్టుకుంటాము, అమ్మ వాళ్ళేమో 3వ రోజు పెట్టుకుంటారనమాట. ఇంకా దానికోసం భోగి రోజు ఇక్కడ భోగి మంటలు వేసేసి మళ్ళీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2వ రోజు మళ్ళీ మా ఇంటికి వచ్చేసి మళ్ళీ 3వ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. ఇంక ఇట్లా తిరుగుతూ ఉంటాము. మేము వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటే అమ్మ వాళ్ళైనా మా దగ్గరికి వచ్చి భోగి రోజు కాసేపు ఇక్కడ ఉండి మళ్ళీ అక్కడ వెళ్తారు. ఇంకా అలా అవుతుంది. కానీ మొత్తానికైతే మేము ఎక్కడున్నా కూడా ఇద్దరం కలిసి చేసుకుంటాము ఏ పండగ అయినా. అట్లా అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండగ పొడగొట్టదు, నేను ఇక్కడ పండగ పొడగొట్టదు. మీ చిన్నప్పుడు ఇంతేనా బుజ్జి భోగి మంట వేసేది? దీన్ని భోగి మంట అనరు, పొయ్యిలో మంట అని కూడా అనరు, చాలి మంట అంటారా? మంటలు వేస్తే అట్లా పై దాకా పోయేది, మంటనే పై దాకా పోయేది. కానీ మన ఇంట్లో ఇప్పుడు కట్టెలు లేవుగా, మరి ఇవి కూడా చేసుకోవాలి. ఇవి కూడా ఉన్న చెట్లకి వాటికి వీటికి పీక్కొచ్చి పెట్టినాము. ఆల్రెడీ చెట్లకు ఉండుంటే 2-3 కట్టెలు ఉన్న కాడ అవసరం లేనివి తీసుకొచ్చి వేసినాం. నాన్న పోనీలే, ఏం కాదు, కూర్చో. ఇవన్నీ లేక ఉన్న 4 కట్టెలు పెట్టేసి భోగి నీళ్లు పెట్టినాం. ఇప్పుడు ఆ నీళ్ళతోని పిల్లలకి మేము స్నానం చేసుకుంటాం. అంటే ఆ నీళ్ళతో అందరికి సరిపోవు కానీ అందులో కొన్ని నీళ్లు కలుపుకొని చేసుకుంటాం అన్నట్టు. నాన్న మాట్లాడద్దు నాన్న, అమ్మ వీడియో తీసుకుంటుంది కదా. ఏంది అది అద్దాలు పెట్టుకున్నావు? భయం అవుతుంది కదా నా ఐజ్, అందుకే అద్దాలు దగ్గరికి పెట్టి భయం చూసినావా ఏంది అది? ఇందులో కొన్ని వాటర్ కలుపుకొని ఇంకా స్నానాలు చేస్తాం. చాలా మంచిది అనమాట. మేము ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నా కూడా కంపల్సరీ ఊరికి వెళ్ళలేకపోతే మా ఇంటి దగ్గర చిన్నదో పెద్దదో భోగి మంట అయితే కంపల్సరీ వేసుకుంటాం. అడిగి పోగొస్తుందని చూడాడు. భోగి మంట భలే ఉంది, చిన్నగా వెలుగుతున్నా. మన ఫ్యామిలీ లానే చిట్టిగా ఉంది. నువ్వే సరే కానీ తల్లి, ఈరోజు దానికే బుజ్జి రెడీ అవ్వాలన్నది ఎంత ఉందో. లెగ్స్ చాలా కూల్ అయిపోయినాయి, ఇప్పుడు హీటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నాయి చూసిరా? సౌండ్ వస్తుంది. హ్యాపీ అలాకి
ఎప్పుడు క్యాంప్ ఫైర్ అమ్మా క్యాంప్ ఫైర్ అంటావు కదా. ఎందుకు అట్లా మామూలుగా ఉండు, మామూలుగా చెప్పు. హ్యాపీయా? నోటితో చెప్పు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లక్కోడు వీడియో తీస్తున్నాడు. పిల్లలు కూడా ఎంత పెద్దగా అయిపోయారంటే, అందులోనూ ఇంట్లో ఎవరైనా క్రియేటర్లు అంటే ఇంట్లో ఎవరైనా క్రియేటర్లు ఉంటే మాత్రం చిన్నపిల్లలకి అలవాటు అయిపోతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను తీసేది చూసి చూసి, లేదా నాకు మా వారు కానీ మా తమ్ముడు కానీ తీసేది చూసి చూసి ఇంకా పిల్లలకి కూడా వచ్చేస్తుంది అనిపిస్తుంది. బయట చూస్తే అండి ఎవరే కానీ లేరు. మా గల్లీలో అయితే అసలు ఎవ్వరు వేయట్లే, మేము ఒక్కరమే వేస్తున్నాం భోగిమంట, ఇంకెవ్వరు వేయట్లే. ట్వంటీ మినిట్స్లో భోగిమంట వేసేది అయితే అయిపోయింది. ఇంకా ఇల్లు కడుక్కోవడం కూడా మొదలు పెట్టేసినాం. మా వారు బయట అంతా కడిగేశారు. ఇంకా నేనేమో ఆయన బయట కడిగేంత లోపుట్లో నేను ఇంట్లో తూడ్చుకోవడం ఈ పని చేస్తూ ఉన్నా. ఇంకా ఆయన బయట కడగగానే నేను ఇంకా వాకిలి కడిగేసి, ఇంకా మామూలుగా పేడ కలర్ ఉంటుంది కదా, పేడ కలర్తో ఇంకా కలర్ ముగ్గు వేస్తాం కదా, ఈరోజు కలర్ ముగ్గులు కూడా వేసేసాను. నేను పెద్ద ముగ్గులు వేస్తా అని నేను చెప్పను, కానీ ఏదో బేసిక్గా నేను ప్రతి సాంప్రదాయం పాటిస్తా అండి. కాకపోతే అది ఎక్స్ట్రాడినరీగా వేస్తానా లేదా అనేది నాకు తెలీదు. ఎందుకంటే నేను అంతకు ముందుగా చిన్నప్పుడు రోజు వేస్తూ ఇట్లా ఏం లేను. అమ్మ ముగ్గులు వేస్తే నేను కలర్లు నింపేదాన్ని. అలాంటిది ఇప్పుడు నేనే ముగ్గులు వేసే స్టేజ్కి వచ్చేసిన కాబట్టి నాకు వచ్చిన విధంగా ఏది పొడగొట్టకుండా చేస్తా అనమాట. ఇంకా అక్కడ వాకిలి కడిగేసి ముగ్గులన్నీ పెట్టేసి ఇంక ఇంటికి వచ్చి వెంటనే ఊడ్చేస్తున్నా. ఈలోపు మా వారు మా పిల్లలకి బ్రష్ చేపిస్తూ ఇంకా వాళ్ళకి స్నానాలు చేపిచ్చేసి రెడీ చేపిస్తూ ఆయన అలా ఉన్నారు. ఆయన చేసేలోపు నేను ఇంట్లో పనులన్నీ వేసేసి మళ్ళీ నేను స్నానం చేసుకొని ఇంకా అందరం కలిసి పొద్దున్నేనే పూజ చేసేయాలని చెప్పి ఇంకా గబగబా అన్ని పనులు చేస్తున్నాను అనమాట. ముందుగా 2-3 రోజుల ముందు నుంచే ఇంటి పనులు అన్నీ మొదలుపెట్టాను. అంటే బూజులు దులుపుకోవడం, సెల్ఫులు దులుపుకోవడం, ఇలా అన్ని పనులు, కట్టన్లు ఉతికేయడం ఇట్లా. కాకపోతే లాస్ట్ మినిట్ అంటే ఇంకా మనము పొద్దున్నే లేసి కంపల్సరీ ఇల్లు తుడుచుకోవడం, కడుక్కోవడం, ఊడ్చుకోవడం అనేది ఉంటుంది కదా, ఇవి మాత్రమే పండగ రోజు పనులు పెట్టుకున్నా. మిగతావన్నీ ముందు రోజే క్లీన్ చేసుకున్నా. ఏదన్నా పండగ వస్తుందంటే మామూలు రోజుల కంటే ఇంకా చాకరీ ఎక్కువ. ఎందుకంటే మామూలు రోజులన్నా కొద్దిగా అందరికీ పండగ అంటే రిలాక్స్ దొరుకుతుందండి. అంటే పండగ అనగానే హాలిడేస్ అని కొంచెం ఇంట్లో ఉండొచ్చు అని, కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మాత్రం ఆ పండగ రోజే ఇంకా ఘోరమైన పని అనమాట. డబల్ పనులు, ఇల్లు తూడ్చుకోవడం, కడుక్కోవడం, బూజులు దులపడం, ఇంకా స్పెషల్ వంటకాలు ఉండడం ఇట్లా. ఈలోపు ఇంట్లో వాళ్ళందరూ రెడీ అయిపోయారు. ఇంకా మా వారు కూడా స్నానం చేసేసి ఇంకా దేవుడి పాటలు అయి పెట్టడం, ఇంకా బయట కూడా మొత్తం తెల్లారిపోయింది. పూజ కూడా మాది కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇంక పొద్దున్నే ఏం తినలేదు, టీ మాత్రం తాగేసి ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాం. ఇంక ఇక్కడ పిల్లలేమో ఇట్లా రెడీ అయ్యారు. మాకంటే ముందు వాళ్ళు రెడీ అయ్యి కూర్చుంటారు. మేము రెడీ అయ్యేలోపు పాడు కూడా వేసేసుకుంటారు, అదో ఇదో అంటించేసుకొని మొత్తము. ఇంక ఇక్కడ నా చిట్టితల్లి చూడండి బాగా రెడీ అయ్యి ఆ బ్యాగ్ వేసుకొని ఇంకా అటు ఇటు స్టైల్స్ భలే కొడుతుంది. నేను చెప్పా లంగా జాకెట్ వేసుకో తల్లి అని, అస్సలు వినలేదు. లేదమ్మా నేను ఈ డ్రెస్లే వేసుకుంటా అని చెప్పి ఇంకా ఆమె జీన్సే వేసుకుంది. అది కాకుండా లంగా జాకెట్లో కంఫర్టే ఫీల్ అవ్వదు. ఎంతసేపు నాకు ఇక్కడ గుచ్చుకుంటుంది, అక్కడ జారిపోతుంది, ఇదవుతుంది అదవుతుంది అంటది. ఇంకా సరేలే ఆమెకు నచ్చింది వేసుకుంటే. అందులోనూ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చిట్టి తల్లికి ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. మా గల్లీలో అన్న లేరు కానీ అక్కడైతే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళినామంటే పిల్లలు ఇద్దరు కూడా ఇంట్లో ఉండరు, ఎంతసేపు బయటనే ఆడుకుంటారు. ఇంకా కాసేపు అక్కడ కూడా ఆడుకునేదానికి కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఈ బట్టలే వేసేసిన. ఇంకా లంగా జాకెట్లు లాంటివి వేయలేదు. ఏదన్నా కాసేపు వేసుకొని అటు ఇటు తిరిగేదానికి అవన్నీ బాగుంటాయి, కానీ డే మొత్తం ఆ లంగా జాకెట్లలో ఉండాలంటే కొంచెం మనము అంటే ఇష్టం లేని వాళ్ళకి, కంఫర్ట్ లేని వాళ్ళకి చీర కడితే ఎలా ఉంటుందో పిల్లలకి కూడా అంతే అనిపించింది. ఇంకా లక్కోడికి మాత్రం ఈ కుర్తా పైజామా వేసిన. ఇంక ఇక్కడ నేను కూడా డ్రెస్ వేసుకున్నా. ఎందుకంటే ఇక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇంకా అక్కడ ఈవినింగ్ పిల్లలతో కలిసి పతంగులు అవన్నీ ఎగరేసేది ఉంది కాబట్టి ఇంకా ఆ చీరలు కట్టుకుంటే నా వల్ల కాదు. అందులోనూ
ఇక్కడ ఇంట్లో కూడా పొద్దున్న నుంచి అన్ని పనులే ఉండే. ఇంకా ఆ పనుల తర్వాత ఇక్కడ వీళ్ళని వేసుకొని ఆ కార్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడ కూర్చునేటట్టు ఏమి ఉండదు కదా. అంటే ఒకవేళ అమ్మ ఏదైనా వంట చేస్తేనేమో సరే, వంట చేయకపోతే నేను అమ్మకి ఏదో ఒకటి సాయం చేస్తా. అందులోనూ వీళ్ళని కూడా ఆడియాలనేది ఉంది కాబట్టి ఇంకా నేను కూడా చీర కట్టుకోలేదు. కొంచెం డ్రెస్ అయితే కంఫర్ట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుందని డ్రెస్ వేసుకున్నా. నేను వేసిన ముగ్గు మీకు చూపించా కదా, పేరుకే కలర్లు వేసిన చిన్న ముగ్గు అంతే. ఎక్కువ ఏమైపోతుందంటే పెద్ద ముగ్గు వేయాలన్నా కూడా ఇంట్లో పనులు అవ్వండి. ఎందుకంటే ఇక్కడ నేనే ముగ్గులేసి ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ లేట్ చేసినా కొద్దీ ఇంట్లో పిల్లలకి అన్నీ లేట్ అయిపోతుంటాయి. వాళ్ళకి టిఫిన్లు పెట్టడం కానీ ఇంట్లో పనులు కానీ ఇవన్నీ. ఇంకా బయట బంతిపూలు దొరకలేదని చెప్పి ఇంకా మా వారి చామంతి పూల మాల తీసుకొని వచ్చినాడు. ఇంకా తులసమ్మ దగ్గర కూడా మంచిగా పూజ చేసి ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఎందుకో ఈసారి చామంతి పూలు రాలేదనిపించింది, మరి ఎందుకో తెలీదు. ఎక్కడ చామంతి పూలు అనేది దొరకలేదంట, ఈ బంతిపూలు దొరకలేదంట. బంతిపూలు దొరకలేదని చెప్పి ఈ చామంతి పూలు తీసుకొని వచ్చారు. ఇంక ఇక్కడ మావాడు లక్కీ నేను అమ్మమ్మకి ఇస్తా ఈ వీడియో అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాడు. ఇంకా మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి. మీకు నచ్చింది అనుకుంటున్నా. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మా భోగి సెలబ్రేషన్స్ అనేది ప్రతి సంవత్సరం మోస్ట్లీ ఇలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం హడావిడిగా కొంచెం ఇంకా అంతే. ఈ ఇయర్ మా భోగి సెలబ్రేషన్ అనేది ఇట్లా జరిగింది. మీ సెలబ్రేషన్స్ ఎట్లయినాయి అనేది కామెంట్ చేయండి. అన్నట్టు మా దాంట్లో ఇట్లా రేగిపళ్ళు పోసుకోవడం అలాంటిది అయితే ఏముండదు. సో నార్మల్గా భోగి మంటలు వేసుకొని ఇంకా నాన్ వెజ్ తినుకుంటూ ఇంకా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడమే. ఈ వ్లాగ్ అయితే